నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాను పోటీ చేయనని నేరుగా ఢిల్లీ పెద్దలకు సమాచారం అందించినట్లు సమాచారం. అర్బన్ కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మేయర్ సంజయ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కామారెడ్డి అసెంబ్లీ బరిలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి ఉండాలని కాంగ్రెస్ అధిష్టాన వర్గం కోరుతున్నట్లు సమాచారం. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవ్వడం ఖాయమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నవిపేటలోని వారి అమ్మమ్మ వాళ్ళ ఊరికి నిద్రకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ భూపత్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. దీంతో రూరల్ కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేసింది. నగరంలోని దుబ్బా మున్నూర్ కాపు సంఘంలో వంజరి ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. వంజరి కులస్తులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కుమారుడు చిరంజీవి మణికంఠ కుమారి వైజయంతి నిశ్చితార్థానికి ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. దర్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బోధన్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ నెలకొంటుందని బీజేపీ నాయకుడు వడ్డే మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెంజల్లో పలువురు మోహన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ ద్వాదశ దినకర్మ పూర్తి కావడంతో నేటి నుంచి ప్రచార బరిలోకి రంగం సిద్ధమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలవుతోంది. జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనాలను భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.